ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి. చాలామంది హీరోలకు ముందర ఆ స్టారు, ఈ స్టారు చాలా స్టార్లు ఉండొచ్చు కానీ బట్ ఆ స్టార్లకు నిజంగానే న్యాయం చేసినటువంటి స్టార్ ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి సూపర్ స్టార్ కృష్ణ గారే. అంటే వ్యక్తిత్వ పరంగా కూడా అంటూ ఉన్నాను. సో ఆ కృష్ణ గారి జయంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా జయంతి శుభాకాంక్షలు చెబుతూ నివాళులు కూడా చెప్పారు. రాజశేఖర్ రెడ్డి గారు, కృష్ణ గారు కలిసి కూర్చున్న ఒక ఫోటోను కూడా షేర్ చేస్తూ జగన్ గారు కోట్లాది తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించి వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన ప్రదర్శించిన అభినయం చిరస్మరణీయం. నేడు కృష్ణ గారి జయంతి సందర్భంగా నివాళులు అని చెప్పి జగన్ గారు ట్వీట్ చేశారు. అండ్ జగన్ గారి ట్వీట్ కింద రిప్లైలు అయినా అండ్ కొందరు కృష్ణ గారు, రాజశేఖర్ గారు, లేకుంటే జగన్ గారు, మహేష్ గారు, బాబు గారి అభిమానులైన ఒక వీడియో బయట బాగా సర్క్యులేట్ అవుతుంది. కొందరి వాట్సాప్ స్టేటస్లో కూడా కనిపిస్తూ ఉంది. కృష్ణ గారి కుమార్తె మంజుల, ఆమె కృష్ణ గారిని ఒక ఇంటర్వ్యూ లాగా చేసి ఒక చిట్ చాట్ లాగా నిర్వహిస్తూ ఉంటే ఒక మెడల్ గురించి అడుగుతారు. కృష్ణ గారి దగ్గర ఒక ఏమంటారు పద్మభూషణ్ ఇచ్చిన ఒక మెడల్ ఉంటుంది. ఆ మెడల్ గురించి అడిగితే అప్పుడు కృష్ణ గారు చెబుతారు, ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి పద్మభూషణ్ మెడలు, నేను దానికోసం ఏం ప్రయత్నం చేయలేదు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి ఆయనే నాతో అన్నారు, అదేంటి ఇంత సర్వీస్ చేసావు ఇండస్ట్రీకి, నీకు ఇంకా పద్మ ఏమీ రాకపోవడం ఏంటి, దట్ ఈస్ నాట్ కరెక్ట్, నాకు మంచిగా అనిపిస్తలేదు అది అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అన్నారు. సరే అన్నారు అనుకున్నాను ఊరికే. కానీ ఆ తర్వాత అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉంటే రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి కృష్ణ గారు ఇంత సర్వీస్ చేశారు ఆయనకి ఇవ్వకపోవడం ఏంటి అని వెళ్ళి మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చే వాళ్ళ లిస్టులో అప్పుడు పద్మభూషణ్ కృష్ణ గారు అని చెప్పి రాసి వచ్చారట. రాజశేఖర రెడ్డి గారు రాసి వచ్చారట. నేను ఇంట్లో ఉంటేనే నాకు పద్మభూషణ్ వచ్చింది అని చెప్పి కృష్ణ గారు చెప్పడం నిజమే. బేసిక్గా పద్మభూషణ్ పద్మ అవార్డ్స్ అర్హులైన వాళ్ళందరికీ ఇస్తున్నారని చెప్పి అనుకోలేము. కానీ అర్హులైన వాళ్ళకు ఇవ్వలేదు అనేది కృష్ణ గారిని చూస్తే అర్థమవుతుంది కదా. రాజశేఖర రెడ్డి గారు కూడా అదే అనిపించినట్లుంది. నేరుగా కేంద్రం దగ్గరికి వెళ్ళి రాసి వచ్చారట. రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం కూడా అలాగే ఉంటుంది. ఏదైనా ఒకటి అనుకుంటే చేసేయాలి, ఒకటికి అన్యాయం జరిగింది అంటే మనం దాన్ని సరిదిద్దాలి అని చెప్పి ఆ వీడియో కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. ఎనీహౌ రాజశేఖర రెడ్డి గారికి, కృష్ణ గారికి మంచి సాన్నిహిత్యం, మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తుపెట్టుకొని మరి కృష్ణ గారికి జయంతి సందర్భంగా నివాళులు కూడా అర్పించడం. సో వాళ్ళ నాన్నగారు కృష్ణ గారు ఎంత సన్నిహితులో చెప్పకనే చెబుతూ ఉండలే.